హలో అండి, నమస్తే. మష్రూమ్ ఫ్రై చేస్తున్నానండి. అది మీకు కూడా చూపించాలనుకున్నాను. ముందుగా మష్రూమ్స్ క్లీన్ చేసుకోవాలండి. వీటిలో మట్టి ఇసుక తగులుతుందండి, అందుకే క్లీన్ చేసుకోవాలి. పొట్టు మొత్తం తీసేసిన తర్వాత లోపల మెరూన్ కలర్లో ఉంటుంది కదండి, దాన్ని కూడా చాకుతో అయినా స్పూన్తో అయినా సరే మొత్తం తీసేసుకోవాలండి. అది కొంతమంది పిల్లలు తినరు అండి, ఇష్టపడరు. దానివల్ల నీసు వాసన అనేది వస్తుంది. అందుకే అలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా మీకు నచ్చిన షేప్లో ఏదో ఒక షేప్లో కట్ చేసుకోండి. వీటిని కూడా పడేయాల్సిన అవసరం లేదండి. వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ఉప్పు వాటర్లో వేసుకోవాలండి. వేసుకొని నీట్గా కడుక్కోవాలి. తర్వాత కళాయి పెట్టుకున్నాను. దాంట్లో ఒక 2 గంటలు ఆయిల్ వేసానండి. వేసుకొని మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి. వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. తాలింపు మగ్గినాక ఉల్లిగడ్డలు కూడా కట్ చేసి వేసానండి. కొంచెం ఎక్కువగానే ఉంటే బాగుంటుందండి ఆనియన్స్. ఇవి కూడా కొంచెం వేగనివ్వాలి. తర్వాత పసుపు కూడా వేస్తున్నానండి కొద్దిగా. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలండి. తర్వాత మష్రూమ్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేస్తున్నాను. ఇది కూడా కొంచెం ఆయిల్లో బాగా మగ్గాలండి. మగ్గడం వల్ల ఏ స్మెల్ అనేది రాదనమాట. మూత పెట్టొద్దండి, మూత పెడితే స్మెల్ వస్తుంది. చూడండి వాటర్ వచ్చినాయి కదా, ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సరిపడా చూసి వేసుకోండి. మష్రూమ్స్ నాటువైతే చాలా బాగుంటాయండి. కొద్దిసేపు మగ్గిన తర్వాత పైనుంచి మూత పెట్టుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి ముక్క ఉడికిందో లేదా అని. తర్వాత కారం కూడా వేస్తున్నానండి. మీరు తినేంత మీరు వేసుకోండి. 1 స్పూన్ కారం వేసాను. కారం పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలండి. మష్రూమ్స్ అయితే హెల్త్కి చాలా మంచివండి. దీనివల్ల జుట్టు కూడా పెరుగుతుందంట. ఫ్యాట్ కూడా 0% ఉంటుందంట అండి దీంట్లో. వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా వాడొచ్చండి దీన్ని. ఇది శాకాహారం అండి. ఇంకా దీంట్లో వాటర్ పర్సెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. వెజిటేబుల్స్ కంటే దీంట్లోనే మినరల్స్ ఎక్కువగా ఉంటాయండి. తర్వాత గరం మసాలా వేస్తున్నానండి 1 స్పూన్. మీ దగ్గర ఏ మసాలా ఉన్నా సరే వేసుకోండి. ధనియాల పొడి అయినా సరే వేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, పాత వాళ్ళైతే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.